సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసేదవని అతనితో వాదము పెట్టుకునిరి. అంటే ఇశ్రాయేలీకి ఒక సున్నతి అని ఒక ఆచారం ఉంది. మనం సున్నతి పొందిన వాళ్ళం, నువ్వు పోయి సున్నతి లేని వాళ్ళ దగ్గర భోజనం చేస్తావా అని చెప్పి ఈ పేతురుతో జగడం పెట్టుకున్నారు. ఇంకో సందర్భం చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఏం చెప్తున్నాడు అక్కడ పేతురు? అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు అంటున్నాడు. అంటే అన్యజాతి వాళ్ళు కనీసం టచ్ కూడా చేయకూడదు. అంటరానితనం. ఇది అంటరానితనం ఎక్కడుంది? బైబిల్ దేవుడి దగ్గర ఉంది. వీళ్ళకి ఈ యూదులకి ఈ భావనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ దేవుడు చెప్పాడు, మీరు మామూలు కాదురా బాబు, మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఎంచుకున్నాను, మిమ్మల్ని ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనాల్లో నుంచి మిమ్మల్ని నా సొంత జనంగా ఎంచుకున్నాను.